హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి చూసారు కదా మధ్యాహ్నం లంచ్కి 12 అవుతుందండి. ఇంకా పాపకు స్కూల్ టైం అవుతుంది. వర్షం కదా, ఈరోజు ఎండ వచ్చింది. ఏమి మనకి ఇంట్లో అన్ని తెచ్చుకునేదానికి ఇబ్బంది ఉంది కాబట్టి అండి, అక్క రోజు చేసుకుని పులిహారాలు చేస్తామని అనొద్దండి. నేను ఎమర్జెన్సీగా చేస్తాను, పాప టైం అయిపోతుంది కాబట్టి. చూడండి, సింపుల్గా మీకు చూపిస్తాను. నేను ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకున్నానండి. మీకు పులుపు తగినంత తీసుకోండి. పసుపు, సాల్ట్, మన ఇంట్లో వేసుకుంటాం కదండి తాలింపు గింజలు, అన్నిటికీ యూజ్ చేస్తాం కదా. రసంకి, పప్పు కన్నా అవే గింజలు ఉన్నాయండి. నేను అన్ని సామాన్లు తెచ్చుకోవాలా, మీకు ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను. నేను ఇలా చేసుకోవాలి, మనకు టైం అయిపోయినప్పుడు ఉన్న దాంట్లోనే అన్ని 3 ఎండుమిర్చి తీసుకున్నా, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కట్ చేసుకోవాలి. అల్లము ఇంకా చిన్న కోసుకోవాలి. మా పాప ఏరు పారేస్తుందని నేను పెద్దగా వేసిన. ఒక నిమ్మకాయ తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నానండి. చూసారు కదా, ఆయిల్ అయితే పెట్టేసిన. నేను పులిహార తయారు చేస్తాను. చూడండి, ఏమి లేకుండా సింపుల్ పులిహార. ఆ రైస్ కూడా చూడండి పొగలు వస్తుంది. మనం ఎంత కావాలంటే అంత రైస్ వేసుకోవాలి. చూడండి, ఇలా పోపు గింజలు వేసేసుకున్నా. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, పులిహారకి బాగుంటుంది. చూసారు కదా, ఇలా తాలింపు వేసుకున్నప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి అన్నీ నండి, ఇంకా పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేద్దాము. చూడండి, నిమ్మకాయ కూడా ఎలా అయిపోయిందో పైన, లోపలైతే జ్యూస్ బాగానే ఉందండి. మీకు ఎంత పులుపు కావాలంటే అంత తీసుకోండి. నేను ఒకటైతే తీసేసుకున్నా. ఇలా ఒక చెక్క తీసుకున్నా. ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకొని తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా పిండేసుకుని మనకి ఎంత కావాలంటే అంత, గింజలు లేకుండా. చూడండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసాక కొత్తిమీరకాయలు, చింతపండు, సింపుల్గానండి. మనకి ఇంట్లో లేనప్పుడు చేసుకునేది మాత్రం నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ రసం, గింజలు రాకుండా వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ గింజలు అయితే సేవ్ అవుతుంది కదండి. ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకుని మీరు దీంట్లో కనుక రైస్ వేసేసారంటే పిల్లలు ఇబ్బంది లేకుండా ఏమైనా అప్పడాలు ఏమన్నా ఉంటే ఏం చిచ్చేసి సింపుల్గా తినేస్తారు. వీటి నుంచి మరగాలండి, ఉడికినాక మనము రైస్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, చింతపండు అంతా బాగా ఉడికిపోయిందండి. నేను 1/2 kg రైస్ పైన తీసుకున్నానండి. ఇది మసాలా చూసారు కదా. ఇలా సింపుల్గా అయితే చూడండి, నేను ప్లేట్లో తీసేసుకున్నా. మిగతా రైస్ అయితే దీంట్లో ఉండింది. ఇలా తీసేసుకుని మనం మొత్తం కలిపేసుకుంటామంటే ఈజీగా మనకి పులిహార అనేది రెడీ అయిపోతుందండి. సింపుల్ పులిహార అండి, ఇంట్లో ఏం లేనప్పుడు చేసుకునేది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఉన్న దాంట్లోనే, ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా పులిహార అయితే రెడీ చేసేసుకున్నాం కదండి. నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఉన్న దాంట్లోనే మనము ఇంట్లో పులిహార ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నామో. చూసారు కదండి. చూడండి, మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి